మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో మనకు సెప్టెంబరు 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడబోతూ ఉన్నది. దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగబోతున్నవి, ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడబోతున్నవి, మరి ఏ రాశుల వారు నాకు ఈ పని అయితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఆ పని అవ్వబోతూ ఉన్నది. ఇది జరగకుంటే బాగుండు అని ఎవరైతే చూస్తున్నారో అది జరిగి మీ మనసు బాధకు గురయ్యేటువంటి సంఘటనలు ఉన్నవి. మరి ఇందులో ద్వాదశ రాశులలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది. అయితే ఒక మాట ఇక్కడ, ఎవరి వ్యక్తిగత జాతకములో లగ్నంలో రాహువు చంద్రుడు కానీ, సప్తమంలో రాహువు కేతువు కానీ, సప్తమంలో రాహువు చంద్రుడు కానీ, కేతువు చంద్రుడు కానీ, అంటే ఈ చంద్రుడు రాహువుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్న ఎడల ఎవరికైతే 11వ భావంలోనో లగ్నాతో 7వ భావంలోనో 9వ భావంలోనో, 9వ భావంలో ఉంటే రాహువు చంద్రుడు తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు, తండ్రికి సంబంధించినటువంటి కొంత ఆరోగ్య సమస్యలు అధికంగా మనకు ఆ సందర్భాలలో వస్తాయి. అంటే మీ జాతకంలో ఏర్పడే సందర్భం. అదేవిధంగా శని చూపు గనుక, శనైశ్వరుని యొక్క చూపు ఈ రాహువు చంద్రుడు కలిసి ఉన్నటువంటి ఇంటిపై ఉన్న, లేదా సూర్యుని యొక్క దృష్టి ఉన్న విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆందోళనలు, ఒక సూసైడ్ అటెంప్ట్ చేసేటువంటి ధైర్య సాహసాలు, అంటే వీరేంది అంటే ఇలాంటి వారు కొన్ని ఓర్చుకోలేరు, కొన్ని తట్టుకోలేరు. మరి ఇట్టి సందర్భాలలో విశేషమైనటువంటి రాశుల వారు, ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది, ఏ రాశుల వారికి మరి గోచార రీత్యా మీకు ఒకవేళ మీ జాతకంలో ఈ విధంగా రాహువు చంద్రుడు కలిసి ఉన్న ఎడల, మరి ఈ గోచారంలో కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోయే సందర్భంలో మరి ఏం ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రాశుల వారికి సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ వస్తున్నాయి, ఏ రాశుల వారికి మానసికంగా సూసైడ్ చేసుకుంటారు. శారీరకంగా వేరు, మానసికంగా వేరు. బాగా గుర్తుంచుకోండి. మానసికంగా మనిషి మనసు చచ్చిపోయింది అనుకో ఒక వ్యక్తిపై, వాడిని చూడని కూడా చూడడు. మరి అలాంటి పరిణామాలు ఏ రాశుల వారికి ఉన్నవి. రెండవ విషయము డబ్బు. ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు, 10వ భావంలో ఉంటే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు. మరి ఇలాంటి ఇబ్బందులు మీకు మీ జన్మ చార్ట్లో ఒకవేళ రాహువు చంద్రుడు ఉన్నాడా, అది 100కు 100% ముందుగానే చెప్తున్నా, చూయించుకోండి. దాని తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు 41 నుండి 3 నెలల వరకు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో మరి మేషం నుండి ద్వాదశి వరకు మీరు జన్మించిన సమయంలో మీ లగ్నం వేరుంటుంది. మీరు జన్మించినటువంటి సమయంలో మీ లగ్నం వేరుంటుంది, మీ రాశి వేరే ఉంటుంది, మీ నామ నక్షత్రం వేరే ఉంటుంది, జన్మ నక్షత్రం వేరే ఉంటుంది. ఉదాహరణకు తులారాశి వారు ఉన్నారు. విపరీతమైనటువంటి సమస్యలు వీరికి రాబోతున్నాయి. ఉదాహరణ, మరి ఒకవేళ మీది మేష లగ్నం అయితే అద్భుతం జరగబోతున్నది. ఒకవేళ మీది సింహ లగ్నం అయితే
కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. మరి రాహుగ్రస్త చంద్రగ్రహణం ద్వారా ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అసలు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది మనకు 7వ తారీఖు రాత్రి అంటే సుమారుగా మనకు 9:56 నుండి తెల్లవారుజామున 1:26 2:30 వరకు కూడా మోక్షకాలం 3:30 వరకు కూడా ఏర్పడబోతున్నది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాహుగ్రస్త చంద్రగ్రహణం మనకు 9:56కు మొదలై మధ్యకాలము 11:41కి అవుతూ మోక్షకాలము 1:26కు ముగింపు. మరి గ్రహణ పుణ్యకాలము 3:30 అంటే 8వ తారీఖు. సో మనకు భాద్రపద మాసంలో చక్కగా ఆదివారం రోజు 7వ తారీఖు మొదలై సోమవారం రోజు తెల్లవారుజామున మనకు 1:30 2 అయిపోతుంది. మరి దీనికి సంబంధించి ఏ రాశి వారికి ఎట్లా ఉంది అనేటువంటి స్పర్శ మోక్ష కాలములను బట్టి 12 రాశుల వారికి సంబంధించినటువంటి గ్రహణ ఫలములను చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి జన్మంలో ఏర్పడేటువంటి ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. ధనపరమైన, కుటుంబపరమైన, అదేవిధంగా శరీరపరమైన, మీ యొక్క జ్ఞానపరమైన ఇబ్బందులు. అంటే ఎంతో జ్ఞానం ఉండేటువంటి వారు మీరు అవివేకులుగా తయారవ్వడం కానీ, లేదా మీ అతి ఉత్సాహాన్ని ఎదుటి వ్యక్తి గుర్తించడం కానీ, మీరు ఒకరికి చేసినటువంటి మోసము ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల బయటపడడం కానీ, లేదా మనము మంచి చేస్తూ ఉన్నా చెడుగా ప్రచారంలోకి రావడం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో సంఘటనలు మీరు చూడాల్సి వస్తుంది. మీ జీవితంపై పెద్ద మచ్చబడబోతూ ఉన్నది. ఇది రాబోయే సంవత్సరన్నర పాటు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. గమనించుకోండి. ఒక చక్కటి పండు, ఆ పండును కడిగి మనము తినాలి. దానిని చూస్తూ ఉంటే రోజు రోజుకు ఖరాబ్ అవుతుంది. అదేవిధంగా మీరు మీ చేసినటువంటి పుణ్యం కానీ మరొకటి కానీ దీని మూలకంగా కొంత ఇన్ని రోజులు నడిచింది. ఇప్పుడు మాత్రం రాబోయే రోజులు ఇబ్బందికరంగానే ఉండబోతున్నది. వివాహ ప్రయత్నాలలో మైనస్, శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తీవ్రంగా, ఏదో ఒక మేజర్ సర్జరీ, చిన్నగానన్నా సర్జరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండడము ఎంతో అవసరము. ఆల్ ద బెస్ట్. రాబోయే సెప్టెంబర్ 7వ తారీఖు మరి ఆదివారం రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ రోజు నాడు మన దత్తాత్రేయ స్వామి యొక్క పీఠములో, దత్తపీఠములో విశేషంగా దత్తాత్రేయ స్వామి యొక్క మూలమంత్ర హోమము, అంటే గురు బలానికి, ఎట్ ద సేమ్ టైం సర్ప సూక్తము, ఎట్ ద సేమ్ టైం దుర్గా సూక్తము, దీంతో పాటుగా ఏకాదశ రుద్రపారాయణము చంద్రుని కోసము. మరి ఇట్టి కార్యక్రమము, ఇట్టి హోమాలలో ఎవరైనా పరోక్షంగా పాల్గొనేటువంటి వారు
మీ గోత్రనామాలకై సంప్రదించండి. తప్పకుండా మీ యొక్క గోత్రనామాలపై ఈ యొక్క 7వ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము నుండి చక్కటి ఫలితాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు సెప్టెంబర్ నెలలో ఆదివారం వచ్చేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము, చంద్రుడు రాహువుతో కలిసి ఉండడము రాహుగ్రస్త చంద్రగ్రహణము, కేతువుతో కలిసి ఉంటే కేతుగ్రస్త చంద్రగ్రహణము. మరి ఇట్టి సమయాలలో ఎవరి జాతకంలో కూడా రాహువు చంద్రుడితో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్నట్టయితే ఈ యొక్క చంద్రుడు ఈ 2 గ్రహాలతో ఎవరితో కలిసి ఉన్నా కూడా మనకు ఇబ్బంది. కనుక గోచారంలో ఇప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం రాబోతున్నది. ఒకవేళ మీ జాతకంలో ఉన్నా కూడా ఇబ్బందే. కనుక మరి మన ఆధ్వర్యంలో 7వ తారీఖు చక్కగా 9:30కు జపాలు మొదలవుతాయి. రాహువు కేతువు చంద్రుంది. ఎట్ ద సేమ్ టైం 8వ తారీఖు ఉదయాత్పూర్వము హోమాది కార్యక్రమాలు ఉంటాయి. విశేషంగా రాహువుకు దుర్గా అమ్మవారు, కేతువుకు గణపతికి సంబంధించింది, చంద్రునికి సంబంధించినటువంటిది ఈశ్వరునికి సంబంధించినటువంటిది, అదేవిధంగా రుద్ర హోమాలు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి కార్యక్రమంలో 12 రాశుల వారందరూ పాల్గొనండి. చంద్రుడు మనస్సుకు కారకుడు, డబ్బుకు కారకుడు, మాతృకు కారకుడు, ఇంటికి కారకుడు, గృహానికి కారకుడు. కనుక ఇట్టి చంద్రుణ్ణి చక్కగా ప్రసన్నం చేసుకోండి. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనండి. పరోక్షకంగా కూడా పాల్గొనండి. ఆల్ ద బెస్ట్.